గ్రేవీకి వెజ్ కదా అనేసి వాళ్ళు ఎవరు రాలేదు కదా, అందుకే నేనే చేస్తున్నాను. ఎవరు లేరు కాబట్టి మీరు చెప్పినప్పుడు నేనే చేసుకుందామని ఓకే అన్నాను. కానీ వాళ్ళు అట్లీస్ట్ షాపింగ్ ఏదైనా చెట్టు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా. నేనే హెల్ప్ చేస్తున్నా అందుకే కానీ మీరు ఒక్కరే లేరు, 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అందుకే క్లీన్ చేయమని చెప్పా. ఇది కొంచెం మన ఇద్దరు కోరే కదా, ఇట్స్ ఓకే. ఇవికి కుక్కర్ కోసం నన్ను నామినేట్ చేస్తారేమో అని ఆగి వస్తూ ఒకసారి ఎక్కువ వస్తుంది. సో మేబీ దీని స్టైల్ అదే అని అబ్జర్వ్ చేస్తున్నాం అప్పటి నుంచి. ఆ కుక్కర్ తెలియట్లేదు, అది సరిగా అబ్జర్వ్ చేయలేకపోతున్నాం. లేదు మా గ్యాప్ ఇచ్చి ఒకసారి హై వస్తుంది చిన్నగా, అదే అబ్జర్వ్ చేస్తున్నాం అప్పటి నుంచి. అది ఎంతసేపు తెలియట్లేదు, అదే కడిగింది. ఇప్పుడు వాళ్ళు చేసిన నేను చేసిన హెల్ప్ అయ్యి కదా, ఏమొద్ది. నేను ఓన్లీ హెడ్ అని, నేను ఓన్లీ కుకింగే చేయాలి. హెల్ప్ ఇప్పుడు ఎనీవే షీజ్ ఆల్సో హియర్. ఏ టీమ్ అయినా ఇనిషియేటివ్ నేనే చేసుకుంటా అన్నాడు కాబట్టి హెల్ప్ చేసి ఇచ్చారు. మీరే చేసుకుంటా, మీకు హెల్ప్ కావాలంటే మనం ముందే చెప్తే ఓకే ఇట్ ఇస్. రేనా యూ గెటింగ్ మై పాయింట్. నువ్వు వచ్చిన తర్వాత ఎవరు లేరు కాబట్టి నేను చేస్తున్నా అంటే నువ్వు పాయింట్ రైజ్ చేసి తర్వాత నువ్వు చేసుకో. అంటే తిను పాయింట్ ఆఫ్ వ్యూ వేరే అవుతుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే అవుతుంది, క్వశ్చనింగ్ అవుతుంది ఇక్కడ. సో అది అవును అదే అక్కడ కంట్రోల్ చేస్తున్నట్టుగా నువ్వు ఇట్లా అంటున్నావు అని. నేను పృథ్వీ కూడా గట్టిగా నచ్చింది. అవును, చాలా మంది గట్టిగా నచ్చింది. అవును, నువ్వు ఒక్కడ కొంచెం సోబర్గా వెళ్ళావు. అవును అందుకే బిగ్ బాస్ చెప్పాడు మరీ సోబర్గా ఉన్నావు. నేను సోబర్ ఏం లేదు. నేను ఏం చేశాను సార్, ఆడ కూర్చున్నా 12 మందిని చూసిన. 12 మందిలో ఉన్న ముచ్చాడంటే వీళ్ళిద్దరు నాకు తెలియదు, ఆయన ఒక్కడే ఉంటాడు. అది తప్పు అందరినీ. ఇప్పుడు ఆయన తప్పులు మనం దొరకబట్టాలి, ఆయన మనతో ఉండి కొంచెం ఆడిగీడి చేయాలి కదా. ఆయన మరీ నేను దొరక పక్కకే ఉంటా అంటే ఎట్లా? ఇప్పుడు ఆయన మనకు ఎక్కువ తెలియనప్పుడు నువ్వు రేపటి రోజు ఆయన గురించి ఇది తప్పు ఇది రైట్ అని మనం నామినేట్ చేయలేము కదా.